మీరే చెప్పాలి. జనాలు ఎప్పుడు ఎలక్షన్లు ఎప్పుడు చూసినా అంటే జనాలు ఒక్కటే ముఖ్యం కాదు, వాళ్ళ అభిమానంతో వచ్చిన జనాలు ఈడ కనబడుతున్నారు. ఈడ అభిమానంతో వచ్చినారు. వీళ్ళు వచ్చిన వాళ్ళంతా కూడా ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళే. ఇవాళ దాదాపు 1,00,000 మంది వచ్చారు. ఒక్కొక్కరు 2 ఓట్లు వేస్తే 2,00,000 ఓట్లు పడతాయి. వేరే వాళ్ళకు డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి లేదు. ఆ విధంగా ఉంది. బ్రహ్మాండమైన మెజార్టీ తోటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార దుర్వినియోగం చేస్తా ఉన్నారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటు చోరీకి పాల్పడతా ఉన్నారని బీఆర్ఎస్ వాళ్ళ వాదన. వాళ్ళకి ఏం చెప్తారు? ఇక మేము ప్రచారానికే పోకపోతే ఇయ్యాలంటే వాళ్ళు మొత్తుకుంటే మేము ఏం చెప్తాము? సమస్య లేదు, అధికార దుర్వినియోగం అవసరం లేదు. మేము బాజప్తగా న్యాయంగా ఓట్లు అడుగుతున్నాం. మొన్న కేటీఆర్ ఇంత పెద్ద లెటర్ పట్టుకొని చూపించిండు, 42 ఓట్లు ఒక్కటే ఇంట్లో ఉన్నాయని. ఎంత మూర్ఖత్వమే మీరు అర్థం చేసుకోండి. మేము అదంతా రికార్డుతో తీసి 2023లో ఎన్నికలలో ఉన్నాయే ఈరోజు ఆయన తీసి చూపించిండు. అంటే ఎవరు చోరీ చేసినట్టు ఒక్కసారి మీరు చెప్పండి. ఖచ్చితంగా ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నాడు. అందుకనే ఆయన డ్రామా మాస్టర్ అంటారు. ఇవన్నీ డ్రామాలు చెప్తే ఈరోజు ఈడెవ్వరు వినే పరిస్థితులు లేరు. కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఇంటి మీదకి బుల్డోజర్లు వస్తాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. ఏంటి ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇంటి మీదకి బుల్డోజర్లు కావు, వాళ్ళు దోసుకున్న దానికి బుల్డోజర్లు పోతాయి. అది అయితే క్లారిటీ ఉంది వాళ్ళకు. అంతే తప్ప పేద ప్రజల దగ్గరకు దగ్గరికి బుల్డోజర్లు పోరు. మీరు ఒక్క దగ్గర ఇవాళ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో దాదాపు 4 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇందులో 90% స్లమ్మే ఉంది. ఎక్కడన్నా ఇబ్బంది వస్తే వాళ్ళ కొరకే ఏదన్నా క్లియర్ చేసి ఉంటారు తప్ప ఎవరి ఇండ్ల మీదకి బుల్డోజర్లు పోవు, ఎవరిని ఇబ్బంది పెట్టరు. ఏంటి 6 గ్యారెంటీల విషయాలు ఏం చెప్తారు? అంటే ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ, అమలు చేయలేను అని చెప్పేసి అటు బీజేపీ బీఆర్ఎస్ ఆ మాట అన్నోడు ఉంటే అవలగాడు అనుకోవాలా. ఎందుకంటే 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఇంకొక గ్యారంటీ రావాలి. వాళ్ళ లేక 8 లక్షల కోట్ల అప్పు చేసి ఒక్క రూపాయి అభివృద్ధి చేయకుండా ఎవరికన్నా దమ్మున్నాడు ఉంటే ఈ నియోజకవర్గంలో ఈ చౌరస్తా కాడికి రమ్మనండి. ఏం అభివృద్ధి చేసిండో మేము ఈ 2 ఏళ్ళలో ఏం అభివృద్ధి చేసిండో మేము చూపిస్తాం. మరి ఎవరు అనుకుంటున్నారు మీకు ప్రత్యర్థి పోటీ ఎవరిచ్చే గట్టి బల పోటీ ఇచ్చే ఎవరిది అనుకుంటున్నారు? వాళ్ళే కొట్లాడుతున్నారు. ఎవరు పోటీ ఉంటే కనీసం సెకండ్లన్నీ ఉండటానికి ప్రయత్నం చేస్తారు తప్ప గెలుపు కొరకు కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు పోటీలో లేరు మాకు. రైట్ అమ్మా.